ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. విపక్ష పార్టీలను అత్యవసరమైన సమావేశానికి ఆహ్వానించింది. రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు కాబోతోంది. యుద్ధ కారణంగా అత్యవసర భేటీపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు అంటే ఈరోజు ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఉదయం అంటే నిన్న ఏదైతే లోక్సభలో ప్రసంగం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రోజు ఉదయం త్రివిధ దళాధిపతులతోటి అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కీలకమైనటువంటి 90 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా దేశానికి సంబంధించినటువంటి సరిహద్దు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మధ్యప్రాచ్యానికి సంబంధించినటువంటి సమావేశం జరిగిన అనంతరము ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చాలా కీలకంగా కూడా రాజ్యసభలో ప్రసంగం చేసిన అనంతరము ఒక కీలకమైనటువంటి అప్డేటు, రేపు 5 గంటలకు పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశం జరగబోతుంది అన్నది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి నేపథ్యంలో భాగంగా ఒకవైపు జరుగుతుంది. నిన్న ఏదైతే లోక్సభలో ప్రసంగించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఏ దానికైనా కూడా భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉండాలి, జాతీయత పరంగా అనుకోవచ్చు, దేశ రక్షణ పరంగా అనుకోవచ్చు, అంటే మానవత దృక్పథంతో అనుకోవచ్చు, అన్ని విధాలా కూడా భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి ఒక కీలకమైనటువంటి లోక్సభ సాక్షిగా, పార్లమెంటు సాక్షిగా చేసిన అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అటు రక్షణ శాఖ మంత్రి కీలకమైనటువంటి ఇటు రక్షణాధికారులతో చాలా కీలకమైనటువంటి సమావేశము. ప్రస్తుతం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన అనంతరము ఇరాన్కి 5 రోజులు ఏదైతే యుద్ధానికి బ్రేక్ అన్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరొక వైపు అటు పాకిస్తాన్ అనుకోవచ్చు, నేపాల్, ఇటు బంగ్లాదేశ్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అక్కడి నుంచి హార్మోన్ జలసంధి గుండా కూడా వస్తున్నటువంటి నౌకల నేపథ్యంలో భాగంగా ఒకటి, మరొకటి నిన్న ఏదైతే విపక్షాలు చేసినటువంటి విమర్శలకు కూడా ఈరోజు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన ఉపన్యాసం చేస్తూ అనంతరము రేపు ఆల్ పార్టీ మీటింగ్ రేపు 5 గంటలకు పార్లమెంట్ భవన్లో జరుగుతుంది అన్నటువంటిది అధికారికంగా కూడా కొద్దిసేపు క్రితంగా ప్రకటించడం. అసలు ఆల్ పార్టీ మీటింగ్ సమావేశము మనకు ఆపరేషన్ సింధు సమయంలో కూడా ఖచ్చితంగా అప్పుడు సమావేశం నిర్వహించాలి అంటూ కూడా అటు విపక్షాలు పలుమార్లు కూడా అడిగినటువంటి సందర్భం. కానీ నిన్న ఏదైతే పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి విమర్శల నేపథ్యంలో అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే భారత సరిహద్దు నియంత్రణ రేఖ అనుకోవచ్చు, అన్ని విషయాలకు కూడా రేపు 5 గంటలకు ఆల్ పార్టీ సమావేశము పార్లమెంటు సాక్షిగా జరుగుతుంది. దీనికి ఒక కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వము కీలకమైనటువంటి పిలుపునిచ్చింది. ఆల్ పార్టీ సమావేశము ఇటు పార్లమెంట్ సాక్షిగా జరగబోతుంది. మరొక వైపు ఇటు రక్షణ శాఖ మంత్రి కీలకమైనటువంటి అధికారులతోటి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇందులో జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు రక్షణ శాఖ మంత్రితో. తర్వాత మనకు అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి 90 నిమిషాల పాటు ప్రస్తుత దేశ పరిస్థితులు, రక్షణ వ్యవస్థపైనే చాలా కీలకంగా చర్చించినట్లు కూడా అధికారికంగా కూడా అందుతున్నటువంటి సమాచారము. ఏదైతే అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్లమెంట్లో సమావేశాల అనంతరం కూడా చాలా రేపు జరగబోయేటటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అన్నది చాలా కీలకం కానున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.